ఈ నియోజకవర్గంలో మళ్ళీ విచారించిన ఒడ్డు చౌదరి గారికి, అలాగే మీ అందరికీ చిరు పరిచయమైన అప్పటి ఎంపీ ఇప్పటి తర్వాత నా గురువుడికి ఆఖరి ఎమ్మెల్యే అయిన చిట్టూరు రవీంద్ర గారు, పెద్దలందరూ మీ ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని, అలాగే జనసేన అందరూ కూడా ప్రోత్సహించి నా కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ మూడు కోట్లని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత నా అందరి సీతారామ మండలాన్ని శాసించే గ్రామాలు ఏమైనా ఉన్నాయంటే చెరుపూడి, లందరూ, రాజుపాలెం, పుణ్యపూడి. ఇక్కడ చాలా రాజకీయ చైతన్యమైన పెద్దలు పరిపాలించిన పాట వేరుగాని పెళ్ళుంది నారాయణ గారు, తల్లి పాటికెళ్ళి పెళ్ళుంది వేరాజు గారు, ఇలా చెప్పిన చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనందరం కూడా ఈ 13వ తారీఖు దాకా ఏవైనా పెళ్లిళ్ళు కూడా లేవు. మనం ఏదన్నా అత్యవసర పరిస్థితులను తప్పించి ఈ సభ్యుల్ని అందరినీ మనం మన ఇంట్లో ఓడే నిల్చున్నట్టు, మన పేరులో నిల్చున్నట్టుగా మన ఇంట్లో ఓడే నిల్చుంటే ఎట్లా కష్టపడి పనిచేస్తామో ఆ విధంగానే అందరూ కూడా అందరినీ ఓటర్లు మే 13వ తారీఖు మనం అందరం పోలింగ్ తీసుకెళ్లి ఓటేసే బాధ్యత మన అందరి మీద ఉందని నేను అంటున్నాను. దాన్ని ఒప్పుకుంటే మీరు అందరూ తప్పకుండా. అలాగే మొదటి ఓటు కమలానికి ఇస్తారు, ఎంపీసీకి ఇస్తారు, కమలానికి కానీ రెండో ఓటు బ్యాలెట్ మన ఎమ్మెల్యే అభ్యర్థి భక్తులు బదలాగిస్తారు. లాస్ట్ గుర్తు మీద చేయాలి. ఎందుకంటే భక్తుల పేరు మీద చాలా పేర్లు పెట్టి కొట్ల పలుకుతారు. కొట్ల ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ మీ అందరికీ ఫ్యాన్ పట్టుకుంటుంటే కరెంట్ షాక్ పడుతుందేమో అని అనుకుంటున్నాను. ఫ్యాన్ వేసుకుంటూ మానేసి ఫ్యాన్ పట్టుకుంటాం సరే, కరెంట్ బిల్ కడతారు మీరు అందరూ. సో కరెంట్ షాక్ కొట్టి ఫ్యాన్ పక్కన తోసి మన సభలో అభ్యర్థి పరమేశ్వరి గారిని, అలాగే బొత్తుల బలరామకృష్ణ గారిని మనందరూ కూడా గెలిపించిన బాధ్యత అందరి మీద ఉందని మన మండలంలోనే అత్యంత మెజార్టీ రావాలి. కోరుకొండ, రాజానగరం వీళ్ళంతా కూడా మనందరం ఏటుకోటి గ్రామస్తులందరూ నలుగు బిగించి మనందరూ కూడా అత్యంత మెజార్టీ బాధ్యత అందరి మీద ఉందని చెప్తూ ఈ అవకాశం పెద్దగా రాజనగరం నియోజకవర్గం సీతారామ మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి మన మండలంలో మన ఎంపీ అభ్యర్థి అయిన నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి పురంధరేశ్వరి గారు మనం ఎన్నో రోజులు లేవు. ఎంత ఎండగా ఉన్నా, మనకి ఎంత ఇబ్బంది కలిగినా ఇప్పటికే 2 గ్రామాల్లో కూడా టీడీపీ, జనసేన శ్రేణులు అలాగే బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి కూడా వెళ్ళడం జరిగింది. మన ఎంపీ అభ్యర్థికి కమలం పైన ఓటు వేయాలని, అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాస్ పైన ఓటు వేయాలని, ముఖ్యంగా ఇక్కడ మన వెంకటలక్ష్మి గారు అలాగే పవన్ గారు దాదాపు అన్ని గ్రామాలు కూడా తిరిగి మాకు వివరించడం జరిగింది. కాబట్టి మనకి ఎక్కువ రోజులు కాబట్టి దయచేసి అందరినీ మరీ మనం చేస్తున్నాము. ఇక మన సమయం ఎక్కువ లేదు కాబట్టి దాదాపు గంటన్నర లేట్ అయింది. బలరామకృష్ణ గారిని వారి సందేశం ఎప్పుడు చూసిన అపవాదమే. ఎప్పుడో ఒకసారి చెప్తుంటారు, ఎక్కడెక్కడో ఏదో దోషైతే మాట్లాడు. సత్యసాయిబాబా గుడిలో నుంచి 100 కోట్లు తెచ్చారంటారు. సత్యసాయిబాబా గుడిలో 100 రూపాయలు తెచ్చి చూపించారు కాబట్టి ఎక్కడ ఉంటాడు. సత్యసాయిబాబా గుడికి వెళ్ళిన మరణానికి నిరూపించడానికి దమ్ముందని ఇదే వేదిక మంది చెప్పిన దాని గురించి అక్కడ కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు సహకరించండి. 50,000 కోట్లు
టైం తక్కువ ఉంది. టైం తక్కువ ఉండడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. ఒక మూల జరుగుతుంటే ఒక మూల కూడా జరిగిపోతుంది, ఇంకో మూల జరుగుతుంది, ఇంకో మూల మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. నాకు తెలియకుండా కొన్ని జరిగిపోతున్నాయి. నా ఎక్కడ కేడర్ కూడా జూనియర్స్ ఎలక్షన్ ఎలా చేయడం తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇదే వేదిక మీద స్టార్టింగ్ ఆత్మీయ సమావేశం చెప్పాను మీ అందరికీ. తెలుగుదేశం నాయకులందరూ మీరు పొరుగు స్కంధాల మీద వేసుకుని ముఖ్యంగా సీతానగరంలో పూర్తి స్థాయిలో మీరు తెలుగుదేశం నాయకులందరూ కూడా మేము పొరుగు స్కంధాల మీద వేసుకుని ఎలక్షన్ గెలిపించాలని సభాముఖంగా ముందు వెంకటరమణ కోరుకోవడం జరిగింది. ఎప్పటికీ ఎప్పటికో చెప్తే డిస్టర్బెన్స్ వస్తున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం ఈ యొక్క ఎలా గెలిపించాలనే దానికి ఎలక్షన్ చేయడంలో పూర్తి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఇప్పటికి 5 ఎలక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎలక్షన్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో మాకు మార్గనిర్దేశం మీ యొక్క సారథ్యంతో మీ యొక్క అడ్వైజ్లోనే నడుస్తుంది అనేది పలుమార్లు చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా నా మీద ఎలాంటి ద్వేషం పెంచుకోకండి. నా తప్పు ఉంటే ఈ రోజు కూడా నేను మార్చుకుంటాను, నన్ను నేను తయారు చేసుకుంటాను. ఎక్కడైనా తెలిసి కానీ తెలియదు కానీ నా యొక్క సిబ్బంది వల్ల కానీ మా కార్యకర్తల వల్ల కానీ మా నాయకుల వల్ల కానీ ఏ ఇబ్బంది వచ్చినా స్టార్టింగ్ అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తాను. దయచేసి మాత్రం మిమ్మల్ని మనసుండి నా పొరపాటు ఉంటే నాకు తెలియజేయండి, రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మంచి మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని అందరినీ శిరస్సు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గరపాటి పురంధేశ్వరి మేడం కూడా అత్యధిక మెజారిటీతో మన కమల గుర్తుపై ఓటు చేసి వారిని కూడా ఆశీర్వదించి మన పార్లమెంట్కి పంపించినట్లయితే ఖచ్చితంగా వారు ఒక మంచి గూగుల్లో ఎట్లా ఉంటుందో గూగుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో పరిపాలన నక్షత్రంలో అన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కుమార్తె కాబట్టి వారి కంటే కూడా కొత్త జనరేషన్ కూడా కలిపి ఒడిగొప్పుకున్నటువంటి స్త్రీమూర్తి వారికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి. వారి యొక్క సారథ్యంతో మన భవిష్యత్తులో నడిస్తే రాజానగర్ నియోజకవర్గం చివరికి ఒక సింపుల్ భాషలో చెప్తాను, మంచులోని కోరిక కూడా ఎత్తుకునే స్థాయికి రాజానగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. మన రోడ్లు కానీ మన ప్లేసులు కానీ వారి యొక్క అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య నేను కూడా చాలా ప్రణాళికతో ఉన్నాను. కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకున్నాను. రేపు సెంట్రల్ గవర్నమెంట్ తోడవు మేడం రకాలకు సపోర్ట్ చేస్తే నేను బొడ్డు వెంకటరమణ కలిసి ఈ రాజానగర్ నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటే రాష్ట్రంలోనే అభివృద్ధిలో మొట్టమొదటి నియోజకవర్గంగా చూపిస్తానని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఎవరి బట్టి వాళ్ళు చేసుకుంటూ అవుతాయి. అభ్యర్థులు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒక గ్రామానికి స్థితిగా ఉంది, మిగిలిన గ్రామాల్లో ల్యాబ్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి అభ్యర్థి కోసం మనం వేచి చూడకూడదు. మనకి గెలుపు ముఖ్యం. ఈవేళ నేను అనుకోవచ్చు 3 పార్టీలు కలిసిపోయి గెలిపేసేపు చాలా సునాయాసం అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కలెక్టరే కాకుండా ఆయన ప్రెస్లో చెప్పి ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఒప్పిస్తారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుసుకుంటే నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ.